సౌందర్య లహరి. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గిం ప్రచోదయాత్. శక్తి స్వరూపిణి పరమేశ్వరి శివుడు నిన్ను చేరినప్పుడే తమ్మద్రగుతున్నాడు. కానిచో కదులటకు అశక్తుడే సుమా. ఇట్టి నీవు సృష్టిని స్థితిని సంహారమును చేయు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పూజింపదగిన దాను. పుణ్యము చేసుకున్న వారికి మాత్రమే నిన్ను స్తుతించు వలనను నీకు నమస్కరించవలను కోరిక కలుగును. పుణ్యహీనులకు నిన్ను గూర్చిన ఆలోచన రాదు కదా. ఇట్టితో నేను నిన్ను పొగడగలనా? అట్టి నీ పాదధూళి గ్రహించి నీకు నమస్కరించి లోకముల లోటు లేకుండా బ్రహ్మ సృష్టించుకున్నాడు. శ్రీవారియు నీకు నమస్కరించి నీ పాదధూళిని గ్రహించి అనంతుడై అన్ని లోకములు కాపాడుచున్నాడు. శివుడు నీ చరణధూళి నంది త్రిలోకములను వసింపజేయుచున్నాడు. అనగా నీ పాదధూళి త్రిమూర్తులకును వారి వారి పనులను చేయు శక్తిని కలిగించుచున్నది. అమ్మ, నీ పాదధూళి ప్రభావము విచిత్రము. అజ్ఞానుల మనసులోని అజ్ఞాన మోహాంధకారమును కూడా పోగొట్టు సూర్యోదయ స్థానమైనది. జడులకు చేతనాతత్వమును కలిగించుతూ జ్ఞాన పుష్పము నుండి స్రవించు మకరంద ప్రవాహమగుచున్నది. దరిద్రులకు కోరిన కోరికలు ఇచ్చు గుణ సమూహమగుచున్నది. సంసార సముద్రమున మునిగిన బాధితులను ఉద్ధరించుటలు సముద్రమగ్నమైన భూమి ఉద్ధరించిన వరాహ దాంట్లమగుతున్నది. జనని దేవతలు వరద అభయ ముద్రలను హస్తములయందును ధరించి లోక రక్షణ అభియించుతున్నారు. కానీ నీవు వారి వలె హస్తములయందు వరదాది ముద్రలను ధరించి లోక రక్షణను అభినయించవు. లోకములు భయములను పోగొట్టుటలు కోరిన దానికంటే ఎక్కువ శుభములను కలిగించుటలు నీ పాదములే సమర్థములు చతురములు. లోకైక శరణ్య జగజ్జనని నీ పాదములను వానిని ధూళి వీని మహిమయే ఇట్లున్నది. మరి నీ హస్తములు మున్నగును అని ప్రభావం ఎట్టిదో కదా. తల్లి, భక్తులకు సౌభాగ్యమును అనుగ్రహించు నిన్ను శ్రీవారిని అర్పించి మోగినవై నీదైతే త్రిపురములను దహించిన పురారిని శివుని గుణమో పరమోహ పరసుని గావించు. పరమోహిని గావించు. మన్మధుడు నీకు నమస్కరించుట చేతనే అతి మనోహరమగు దివ్య సుందర కాంతినంది నియమశీలులగు మునులను మనములను సర్వజనములను మోహతన్మయులు కావించుడు. నీ దయాప్రభావము మాటలకు అందనిది కూడా. జగన్మాత, మన్మధుని విల్లు సుకుమార పుష్పమును ఇంటి వారి చంచలముగు తుమ్మెదలు వరుస వాని పుష్పబాణములు 5. వసంతుడు వానికి అనుచర సామంతుడు. మలయ మారుతము వాని యుద్ధ రథము. ఇట్లు పరమ సుకుమారుడగు మన్మధుడు ఒకటే అయినను నీ కరుణా వీక్షణమును కొలదిగా పొంది తాను శరీరహీనుడైనను జగముల అన్నిటినీ గెలుచుచున్నాడు. ఇది వాని ప్రభావం కాదు. హిమగిరి పుత్రిక, జాలికల నీ కడగంటి చూపి వానికి అత్యంత శక్తినది సుమా. అమ్మా, నీవు ధరించిన చిరుగజ్జల మూల నూలు చిరుసవ్వడి చేయుచుండును. నీకు స్తనభారము చేత పొంగిన దానము. నీ నడుము తన్ననై ఉండును. నీ మగుము శరత్కాల పూర్ణ చంద్రబింబ సమానం. నీ హస్తముల యందు ధనువు, బాణములు, పాశము, అంకుశము ధరించి ఉండు. ఇట్టి నీవు రుద్రరూప త్రిప్రాంతకుడకు పరమశివుని అహంకార స్వరూపమైన అహో పురీష్కవు. జగన్మాత, దయించి అట్టి రూపమును మాకు దర్శనమును అనుగ్రహింపు తల్లి. అమృతమయ సముద్రం మధ్య కల్పవృక్షమున్నది. ఆ వనము మధ్యలో మనోహరమగు మణిద్వీపము. ఆ ద్వీపము కరిమి చెట్లు, తోటలు, వాని మధ్య చింతామణితో నిర్మితము దివ్యభవనలందు శివ త్రికోణ రూపములు గల మంచము, దానిపై పరమశివుని అంకమున ఉన్న జ్ఞాన ఆనంద తరంగ రూపముకు నీవు ఉందువు. ఇట్టి నిన్ను జ్ఞాన నిరతిశ ఆనంద రూపమును కొందరు ధన్యులు మాత్రమే సేవించురు కదా. దేవుని యొక్క ఇట్టి దర్శనము అందిన వారు కొందరే, వారే ధన్యులు.
ఓ పరమేశ్వరి, మూలాధార మణిపూర స్వాధిష్టాన అనాహత విశుద్ధ చక్రాలలో క్రమంగా గల భూమి, జల, అగ్ని, వాయువు, ఆకాశ మనస్తత్వములను చతుర్వింశతి తత్వమును అధిగమించిన నువ్వు సూక్ష్మ మార్గ సర్వస్వాన్ని ఛేదించి సహస్రదశ పద్మంలో ఏకాంతంలో నీ 25వ తత్వమైన పతిదేవునితో కూడి 26వ తత్వముకు ఒక 26వ తత్వముగా విహరిస్తున్నావు తల్లి. ఓంకార స్వరూపిణి, నీ చరణయుగళం నుండి ప్రవహిస్తున్న అమృతరస ప్రవాహములతో సమస్త విశ్వాన్ని గడుపుతూ పునః చంద్రుని నుండి స్వస్థాన్ని అంటే మూలాధారం చే సర్పం వలె కొన్ని కొండల్ని గోళాకృతిని దాల్చి సూక్ష్మ రంధ్రం కల ఆధార చక్రంలో శయనిస్తుంటావు తల్లి. మాత 4 శివ సంబంధమైన కోణాలతో, శక్తి సంబంధమైన పంచకోణాలలో, 9 మూల కోణాలతో, అష్టదశ షోడశ త్రిరేఖలతో కలిసి 44గా పరిణితి చెంది తీయకము ఉన్నది. ఓ హిమాద్రి సుత, ఓ హిమాద్రినుత, అత్యంత శ్రమించి చతుర్ముఖాది కవి పొంగులు నీ సౌందర్య సామ్రాజ్యానికై కల్పనలు చేస్తున్నారు. కానీ అవి కవి పొంగులు అవి చాలవు. తపస్సు వల్ల కూడా సాధ్యం కాని శివ సాయుధ్యాన్ని అప్సరాంగనలు మానసిక భావన చేయుచున్నారు. భౌదీయ సౌందర్య సందర్శన మాత్రమున తాము వీటికంటే చాలా తక్కువని తెలుసుకొనుచున్నారు. ఓ తల్లి, మానవుడు వృద్ధుడైనా, కురూపి అయినా, సరసాలాడడంలో జడుడైనా సరే నీ దృష్టి వానిపై పడితే చాలు శతాధిక సంఖ్యలో యువతులు వీడిని జడముడులతో కుచాలపై గల పైటలు జారిపోతున్నా, మొలత్తాలు తెగిపోతున్నా, కట్టుకున్న వస్త్రాలు ఊడిపోతున్నా అట్టి వాని వెంట పడిపోతారు కదమా. ఇక్కడ కామకళ అయిన ఈశం వైపు సంకేతం జరుగుతున్నది. అమ్మ, పృథ్వీతత్వంలో 56, జలతత్వంలో 52, అగ్నితత్వంలో 62, వాయుతత్వంలో 54, ఆకాశతత్వంలో 72, మనస్తత్వంలో 64 ప్రకాశాలు తేజరిల్లి తానోపరి భాగంలో నీ చరణ కమలాలు విరాజిస్తున్నాయి. శరత్కాలంలోని వెన్నెల వలె శుభమై చంద్రునితో కూడిన జూట రూప కిరీటంతో హస్తాలలో వర అభయ ముద్రలను దాల్చి స్ఫటికమాలను పుస్తకాలను ధరించిన నీకు ఒక్కసారి అయినా ప్రణమెల్లకపోతే మధుక్షీర దాక్షాసదృష్టమైన మధుర వచనాలు కవులకు ఎలా సిద్ధిస్తాయి తల్లి. కవీంద్రులు చిత్తరూపమైన కమలవనాన్ని వికసింపజేయడానికి భాస్కర సదృశ అరుణ రూపిణి అయిన నిన్ను సేవించే మహాపురుషులు బ్రహ్మప్రియురాలైన సరస్వతి యొక్క తర శృంగార లహరి నుండి బహిర్గతమైన గంభీర కవితల ద్వారా సత్పురుషులను మనోరంజము చేయగలుగుతారు. అమ్మా, పశ్చాది శక్తులతో చంద్రకాంతమణి తగ్న శిలామూర్తి సాదృశ శోభగల ఓ మాత, ఈ విధంగా నేను ధ్యానించగలవాడు, మధుర కావ్యాలను రచించగలవాడు, వాని సుందర కవిత్వము వాగ్దేవి ముఖ కమలము యొక్క ఆమోదపూర్ణమైన మాధుర్యంతో నిండి ఉంటుంది. అమ్మా, బాలభాస్కర సదృశ్యమగు గల నీ దేహకాంతితో ఎర్రబడిన వానిని భూమి ఆకాశాలను భావించగల వానికి బెదిరిన అడవి జింక, కన్నుల వంటి కన్నులు గల ఊర్వశి మొదలైన అప్సరస్సు కూడా వశమవుతారు. జనని ముఖాన్ని బిందువుగా చేసి దాన్ని అధోభాగంలో ధనద్వయాన్ని, ఆ క్రింది భాగంలో త్రికోణాన్ని అంటే నీ కామకళను ధ్యానించేవాడు శీఘ్రంగా యువతుల చిత్తాలను మదింపచేస్తాడు. ఇది అల్ప విషయం. అంతేకాదు, అట్టి సాధకుడు సూర్యచంద్రులే కుచాలుగా గల జగత్త్రయాన్ని ప్రేమింపజేస్తాడు. అమ్మ, నీ దివ్యాంగాల నుండి బహిర్గతమవుతున్న అమృత రసరూప కిరణజాలాన్ని వెదజల్లుతున్న నిన్ను హృదయాలలో ధ్యానించగలవాడు. ఈ చంద్రకాంతిని శిలామూర్తిని ఓలే మనసా ధ్యానించగలవాడు. కరుత్మంతుని వలె సర్పాల దర్పాన్ని అణిచివేసి నిజామృత ధారలచే దృష్టి మాత్రం చేత
జన సంస్థలకు సుఖాన్ని చేకూర్చుతున్నారు. ఓ పరమేశ్వరి, విద్యుల్లతల వంటి శరీరంలో సూర్యచంద్రాగ్నిమయమై షట్కమలాలకు ఉపరిభాగంలో ఉన్న నీ కళను మహాపద్మారణ్యంలో మలయ రహితమై విశుద్ధమైన మనసు ద్వారా సందర్శించే మహాత్ములు పరమానంద లహరిని ధారణ చేస్తున్నారు. అమ్మా భవుని రాణి, నువ్వు ఈ దాసునిపై నీ కరుణామయ దృష్టి ప్రసరింపజేయము అని ప్రార్థిస్తూ, నువ్వే దిక్కని నిన్ను స్తుతింపదలచిన వానికి నువ్వు శీఘ్రంగా హరిహర హిరణ్య గర్భుల కిరీటాలు స్తుతించిన శ్రీచరణాలు గల నీ సాయుధ్య పదవిని ప్రసాదిస్తున్నావు. ఓ జగన్మాత, హేతువేదో కాని బహుదీయాకృతి సర్వస్వం అరుణవర్ణంతో తన భారంచే వంగినదిగా చంద్రరేఖ కిరీటంగా అమరి ఉండడం చూసి గతంలో గ్రహించిన శివునిదేవుని వామాంగంతో తృప్తిపడక శేషించిన దక్షిణాంగాన్ని కూడా అపరిచించుగా చూస్తున్నాను. ఓ పరమేశ్వరి, హరిహర హిరణ్య గర్భుల సృష్టి స్థితి సంహారాలు కొనసాగుతున్నారు. ఈశ్వరుడు వీరి ముగ్గురిని నశింపజేసి తానును నశించును. సదాశివుడు నీ కనుసన్నులను అనుసరించి మరలా వీరు నలుగురిని సృష్టించును అనగా జగజ్జన్ని నీ కనుబొమ్మల కథలకి సదాశివునికి సాయపడుతున్నది. ఓ శివాని, త్రిగుణాల వల్ల ఉద్భవించిన బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు చేయబడే పూజ నీ పాదార విందాలకే చేయబడితే అది సరైన పూజ అవుతుంది. చేతువే మందువా, ఈ ముగ్గురు మణి ఖచ్చితమైన భవదీయ పాద పీఠ సన్నిధిని ముకులిత హస్తులై ఉండువారే కదా. భువన జనని, బ్రహ్మ మరణిస్తాడు, విష్ణు విశ్రాంతి చెందుతాడు, యముడు నాశనం అవుతాడు, కుబేరుడు అంతమవుతాడు, ఇంద్రాది బృందాలు కూడా నాశనం అవుతాడు. కానీ ఈ మహా సంహారమునందు నీ పతిదేవుడు సదాశివుడు మాత్రం విహరిస్తుంటాడు. అమ్మ, వాగడం, జడిపించడం, సకల కార్యాలను నిర్వహించడం, గమనం, ప్రదక్షిణం చేయడము, భోజనాదులు, ఆహుతి, విధి, వంగడం, సాష్టాంగ నమస్కారం చేయడం, సుఖం, ఈ సర్వకార్యాల్లో బ్రహ్మార్పణ విద్య నాకు సులభంగా చేయదగినది నీకు పూజగా మారునుగాక. పరమేశ్వరి, బ్రహ్మ ఇంద్రాది అందరూ వార్ధక్యాన్ని, మృత్యువును దూరం చేసే అమృతాన్ని పానం చేసి ఆపదలను పొందుతున్నారు. కానీ భయంకరమైన కాలకూట విషాన్ని మింగి శివునికి మాత్రం మరణ భయం లేదు. ఇందుకు హేతు తల్లి నీ తాటంక చెవి కమ్మల మహిమి. అమ్మ, స్వగృహానికి వచ్చే సదాశివునికి స్వాగతం చెబుతూ నీవు ఎదురు వెళ్లే సమయంలో ముకుంద బ్రహ్మాదులు ప్రళమిల్లుతుండగా, ఇది బ్రహ్మమకుటము, తప్పుకో, ఇది కఠినమైన హరికిరీటము, జారెదవు, ఇది మహేంద్రుని మొకటము అని పలికి నీ పరిచారికుల వచనాలు ప్రబలంగా విజయనాదాలతో వినవస్తుంటాయి. నిత్యులారా, తల్లి నీ దివ్యదేహం నుండి తేజరిల్లుతున్న అనిమాది అష్టగులతో సర్వత్రా విరాజిల్లుతున్న నేను సేవిస్తున్నాను అని ఎవరు భావిస్తుంటారో వారి ఈశ్వర విభవాన్ని గణించిన వారు సంవర్తనామక ప్రళయాగ్ని నీరాజనం ఇవ్వడంతో ఆశ్చర్యం లేదు. తంత్రులారా, పశుపతి సిద్ధులను సృష్టించగల 64 తంత్రాలతో సకల లోకాలను సమకూర్చిన వాడు సర్వపురుషార్థములను సమకూర్చినట్టు ఈ తంత్ర పునః నిర్బంధం వల్లనే భూమి అంతటా ఏర్పడినది. మంగళప్రదమైన కవర్ణము, శక్తిని బోధించే ఏ వర్ణము, కామప్రదమైన ఈ వర్ణము, పృథ్వీ పాతిపాత్రమైన లావర్ణము, తేజస్తో కూడిన నావర్ణము, శీతలత్వాన్ని చేకూర్చే సవర్ణము, తత్వాన్ని సూచించే కవర్ణము, సూర్యాబోధితమగు హే వర్ణము, ప్రతిభను సువ్యక్తం చేసే లావర్ణము, పరబ్రహ్మను వ్యక్తం చేసే సకల వర్ణాలను హ్రాం హ్రీం హ్రూం అన్న 3 అక్షరాలు చెవులను చేర్చబడినవి నీ మానమును అవుతున్నాయి, నా మానవై ఉన్నాయి, నా వయమై ఉన్నాయి. పరమేశ్వరి, నిత్యులైన యోగీశ్వరులైన కొందరు
హ్రీం శ్రీం అనే కామబీజ యోనిబీజ లక్ష్మీబీజ సంపుటితో చింతామణులతో కూడిన జపమాలలతో కామధేను సంబంధితమైన కృతధారలతో శివరూపాగ్నిలు హోమం చేస్తూ నిన్ను ఆరాధిస్తున్నారు తల్లి. అమ్మ, సూర్యచంద్రులే తనయుగంగా కలిగి పరమశివుని అర్ధాంగివి. ఆ కారణంచే నీ పరమశివుని అర్ధాంగివి. ఆ కారణంచే నీ పరమ పావన రూపాన్ని నవపురుషాత్మకంగా వర్ణిస్తున్నాను. కావున సమరసులు పరమ ఆనంద దివ్య స్వరూపులు అయిన మీ ఇరువురికి శేషశేషిత్వ సంబంధం సనాతనమైనది. అర్ధనారి స్వరూపిణి మమ ఆకాశ వాయురగ్న జల పృథ్వీ తత్వాలుగా పరిణితి చెందుతున్నావు. నీకంటే భిన్నమైన అన్య పదార్థం ఏదీ లేదు. స్వాత్మను నువ్వే విశ్వరూపంగా మార్చుకోవడానికి భావమాత్రం చిదానందమూర్తిని ధరిస్తున్నావు. అమ్మ, నీ ఆజ్ఞాచక్రంలో విరాళిదుతూ కోటి సూర్యచంద్రుల తేజంతో బాసిల్లి పరమశివమూర్తిని ఆయానిస్తున్నాను. అతని వామభాగంలో పరిచితితో ముఖిలమైనది. ఆరాధించేవారు సూర్యచంద్రాగ్నుల ప్రకాశానికి అతీతమైన లోకంలో నివసిస్తారు. ఆ పరమ శివదేవుడు సూర్యచంద్రాగ్ని ప్రకాశాలను అధిగమించి మహత్తర తేజంతో బాతిల్లుతుంటాడు. అక్కడ నిన్ను విఘ్న బాధలేవి ఉండవు. అమ్మా, నీ విశుద్ధ చక్రంలో ఆకాశతత్వజనకుడై శుద్ధ పతిక సదృశంగా స్వచ్ఛంగా చేజరిల్లి పరమశివుని అతనితో సమానంగా సువ్యస్తుతురాలకు నిన్ను నేను సేవిస్తాను. తల్లి, మీ ఇరువురి చంద్రకిరణ సాదృశ ప్రకాశంతో అంధకారం దూరం కాగా చకోరి వలె జగత్స్వరము ఆనందితమవుతుంది. పరమేశ్వరి, హృద్దేశంలో వికసితమై ఉన్న సంచిత్ కనుల నుండి ప్రసవించే మకరందానికి ఏకమాత్ర రచకులైన హంస ద్వందాన్ని నేను భజిస్తున్నాను. అది మహాపురుషుల మనోరూప మానవ సరోవరంలో విహరిస్తుంటాయి. దాని వార్త లావణ పరిణామమే అష్టాదశ మహావిద్యల వ్యాఖ్య. ఆ ద్వంద్వం జల మిశ్రిత క్షీరాల నుండి పాలను పూర్తిగా వేరు చేయనట్లు దోషాల నుండి గుణాలను వేరు చేస్తుంది. ఓ జనని, ఏ నీ స్వాధిష్టాన చక్రంలో అగ్నితత్వం అధిష్టానంలో ప్రభావంలో ఉంచగలగడానికి గాను ఏ సంవర్తాగ్ని తేజల్లుంటుందో దానిని ఆ మహత్తర సమయాదేవిని నేను స్తుతిస్తున్నాను. మహాక్రోధంతో సంవర్తాగ్నిలో లోక సర్వస్యాన్ని దగ్ధం చేయబూను నాడు సమయాదేవి నిజ దయార్థ దృష్టితో శీతోపచారాలు చేస్తుంది. అమ్మా, ఈ మణిపూరక చక్రాన్ని ఆశ్రయించిన శ్యామమేఘాన్ని కం జలాన్ని కూడా నేను సేవిస్తాను. దానితో అంధకారానికి శత్రు విద్యుల్లత ప్రకాశము, ఆభరణంతో పెట్టబడిన వివిధ రత్నాల ప్రకాశ సాధృత ప్రకాశము ఇంద్రధనుస్సు యొక్క రూపాన్ని దాల్చి ఉంటుంది. అది సూర్యాగ్ని సంతృప్తమై జగత్తుపై శీతల జలధారను వర్తింపజేస్తుంది. నీ మూలాధార చక్రంలో లాస్య పర అంటే నృత్యం చేసే సమయాదేవితో కూడిన నవరస పూర్ణమైన తాండవ నృత్యం చేసి నటేశ్వర నవాత్ముడు అగు శివదేవుని నేను చింతన చేస్తున్నాను. ఈ జగత్తుకు జనని జనకులే వంటి ఇరువురి కరుణా కటాక్ష వీక్షణాలను పాత్రలు కావడం వల్ల అది సనాథంగా భావించబడుతున్నది. ఓ హిమగిరినుత, నీ సువర్ణ కిరీటాన్ని వర్ణించువాడు ఇంద్రధనుసు భయమైనదా అని ఎలా భావించడు? కారణం, ఆ కిరీటం గగనమణుల అంటే తారాగణ రూపమణులతో పొదగబడి చంద్ర శకలంతో నిర్మించబడ్డ వ్యక్తి గూడులా కనిపిస్తున్నది. అది ఉషక్కాల ప్రకాశంలో చిత్ర విచిత్ర వర్ణాలతో ప్రకాశిస్తున్నది. మంగళాలను ప్రసాదించు దేవి, నందన నవ వికసిత వందర సుమారు సహజమైన నీ కురులు సుగంధాన్ని పొందడానికి నీ కేశపాశాన్ని అలంకరించి వసించుతున్నవని భావిస్తున్నాను. వికసించిన కలువులతో సొమ్మై సాంద్రమై మృదువైన నీ కేశపాతం మా అజ్ఞానాన్ని దూరము చేయుకాక. ఓ గిరిరాజనందని, నీటి జాలులా ఉన్న
పాపబాట సాంద్రమైన కేశబంధము యొక్క నల్లధనమునే వైరి బృందంతో బంధించబడ్డ బాల భాస్కర కిరణాలలో ఉన్న సింధూర తిలకం గల నీ వదన సౌందర్య ప్రవాహం మాకు క్షేమాన్ని ప్రసాదించుగాక. సహజంగా వంకెలు తిరిగినది మత్తభ్రమర కాంతియుక్తమైన అలకావళి పరివేష్టితమైన నీ వదనం కమల శోభను పరిదర్శిస్తున్నది. స్ఫటిక శోభగల దంతపంక్తితో ఈ మందహాసం చేసే వేళలో బహిర్గతమవుతున్న సుగంధానికై మదనాంతకుడకు పరమశివునికి క్షేత్రరూప భ్రమరాలు మధ్యలు తాగుతున్నాయి. విశ్వజనని లావణ్య కాంతితో కూడినదై విమల ప్రకాశకల నీ లలాటాన్ని నేను కిరీట తగ్గితమైన ద్వితీయ చంద్రకళగా భావిస్తున్నాను. ఈ రెండు కింద పైన ఉండడం వల్ల పరస్పరం మిళితమై అమృత లేపనం చేసిన పూర్ణబింబంలా కనిపిస్తున్నాయి. అమ్మా, నీవు జగత్తులకు అభయాన్ని ప్రసాదించేదానవు. నీ కనుబొమ్మలు ఇంచుక వంగి మన్మధుని దక్షిణ హస్తంలోని ధనస్సుగా ఉన్నాయి. ఆ ధనస్సుకు నీ నయనాలే నారిత్రాడు. వాటి మధ్య భాగము పిడికిలి కాగా ముంజేయి క్రింద దాగి ఉన్నది. అమ్మ, ఈ దక్షిణ నేత్రం సూర్యాత్మకం కావడం వల్ల పగలు, వామనేత్రం చంద్రాత్మకం అవడం వల్ల రాత్రి ఏర్పడుతున్నాయి. ఈషద్వికసిత సువర్ణ నిర్మిత కమల సాధుత శోభాయుక్తమైన ఈ తృతీయ నేత్రం అహో రాత్రులకు మధ్య నుండి సంధ్య అగుతున్నది. తల్లి, నీ దృష్టి విశాలమైనది, కళ్యాణప్రదమైనది. వికసిత కమల శోభను ఉపమానంగా మూయడం కన్నా మిన్న అయినది, అజేయమైనది. కృపాధారా సదుత ధారానగరము, ఈషత్ మాధుర్యం గల మధురానగరము, భోగవతి సర్వులను సంరక్షించున్నట్టుని అవంతిక అనేక నగరాలను జయించిందంటే విజయ అయి ఉన్నావు. నిశ్చయంగా ఈ ప్రత్యేక నగర నామాలలో సంబోధితురాలై నానార్థాలతో సందేహాలను హరించ యోగ్యురాలై ఉన్నావు. అంటే ప్రత్యేక నామం భావసూచకమై ఉన్నది. జనని, కవులు కవితారూప గుచ్చం నుండి బహిర్గతమవుతున్నట్టి సుగంధ రసికులు కర్ణస్థానాలను విడనాడకుండుటికి భౌదీయ కటాక్ష విక్షేపయుక్త వక్రదృష్టితో చూడడం వల్ల భ్రమణ సాదృశ్యమైన షడ్రసోపేతమైన రసస్వాదనం చేయుటకు విఫలమగునట్టి చంచల నేత్రద్వయాన్ని చూసి ఈశా సంవర్గముచే నీ తృతీయ మస్తకం కల నేత్రం అరుణమగుచున్నది. మాత, శివుని ఎడల నీ దృష్టి శృంగారార్థమై గంగపై దోషంగా శివలీల యందు విస్మయం ప్రకటించినట్టి చూడు దాల్చిన భుజంగాలను చూసి భీతిల్చు కమల శోభను పరాజితం చేయనట్టి చుక్కల గడ మందస్మితము కలిగి ఉన్నది. ఓ జనని, నా యందు కరుణాయుక్తమైన నీ దృష్టి ఉన్నది. పర్వత రాజ్యవంశ ప్రముఖ కలిక బాణ సదృశమైన నీ నేత్రద్వయం అకర్ణాంతం వ్యాపించి శివుని మనసును భంగపరిచే ఫలయుక్తమై ఉన్నది. అకర్ణాంతం ఎక్కువ పెట్టిన మదనుని శరాల వలె మీ నేత్రాలు పనిచేస్తున్నాయి. ఓ ఈశామణి అర్ధంగైన తల్లి, నీ ఈ త్రినేత్రాలు త్రివర్ణయుక్త అంజనాన్ని అలరించుకోవడం వల్ల వేరువేరుగా త్రివర్ణాలు మెరిసిపోతున్నాయి. మహాప్రళయాంతకంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఉపరుతులైపోగా వల్ల సృష్టి వేళలు వారిని ప్రారంభవించ చేయుటకు ఆ వర్ణాలు రజతమో గుణాలుగా ధరించినట్టు ప్రతీతం అగుతున్నది. పశుపతి అయిన శంకరుల భగవానుని పరాధీనంలో హృదయాన్ని సమర్పించిన దేవి అరుణ శుక్ల శ్యామ వర్ణశోభితో కూడిన దయాపూర్ణమైన స్వనేత్రాలతో సోణ, గంగి, యమున నదులనే 3 తీర్థాల సంగమ స్థానాన్ని మమ్ము పవిత్రం చేయడానికే నువ్వు పవిత్ర సంగమాన్ని నిర్మిస్తున్నావు. ధరరాజన్న తనయ అమ్మ, నువ్వు కన్ను మూయడం వల్ల జగత్తుకు ప్రళయం ఏర్పడుతున్నది. ఈ జగత్తు అంతా ప్రళయానంతరం తన్మేషం వల్ల ఉత్పన్నమై ఉన్నది.
జగత్తును రక్షించడం కొరకే నువ్వు కనురెప్ప వేయడం మానినావు. ఓ అపర్ణాదేవి, కనురెప్ప పాటు లేని మీనాలు సర్వదా జలాల్లో దాగి ఉంటాయి. ఈర్ష్యావశమైన నీ కన్నులు తమని గురించి నీ చెవులలో ఏమి చెబుతాయో అనుకుంటున్నాయి. ఈ లక్ష్మినే నీ నేత్రలక్ష్మి తురుపు తెల్లవారడంతో కవాటాల వలె బంధించినట్టు దళాలు కల కలువను విడిచి పోతుంది. రాత్రి పునః వాటిని తెరుచుకొని ప్రవేశిస్తుంది. కేశివే కించిత్ ద్వికసిత ఈలోత్పల శోభాయుక్తమై బహుదూరం ప్రసరించగల ఈ దృష్టితో దయ దలచి దూరంగా ఉన్న దినుడనగు నన్ను కూడా స్నానమరణింపజేయు తల్లి, తద్వారా వీడు ధన్యుడవుతున్నాడు. అందులో నీకు కలిగే హాని ఏమీ లేదు కదమ్మా. ఏమందువా, చంద్రకిరణాలు అడవిలోనూ రాజభవనాల్లోనూ క్రమంగానే పడుతున్నాయి కదా. జనని బాసిల్లే భౌదీయ కపోలాలపై ప్రతిపాదించి కర్ణ పుష్పద్వయంచే యుక్తమైన నీ వదనం కామదేవునికి 4 చక్రాల రథాగ్ని సమర్పించజేస్తున్నది. దానిని ఆశ్రయంగా చేసుకొని మహావీరుడైన మన్మధుడు సూర్యచంద్రుల చక్రాలుగా హృదయరూప రథాన్ని అధిరోహించి యుద్ధార్థం సుసజ్జితుడై వచ్చిన శంకరుని విరుద్ధంగా నిలబడ్డాడు. వదనమే రథము, దానికి గల 4 చక్రాలు, వేలాడే 2 కర్ణ పుష్పాలు, 2 బొగ్గుపై వాటి ప్రతిబింబాలు అయి ఉన్నాయి. శంకరుని రథం పృథ్వీ, దానికి సూర్యచంద్రుల చక్రాలు. దాన్ని అధిరోహించి పరమశివుడు త్రిపురాసురులను ఓడించాడు. కానీ ఇక్కడ పరమేశ్వర వదన రథాన్ని ఆశ్రయించుకున్న కారణంగా మన్మధుడు శంకరునికి ఎదురై యుద్ధం చేయ సాహసించగలిగాడు. ఓ శర్వాణి, అమృతలహరి కౌశలాన్ని హరించినట్టు సరస్వతి సూక్తిని శ్రవణ రూపాంజులతో అవిరళంగా పానం చేసే సమయంలో నీ కర్ణకుండలాలు చమత్కార పూర్ణోక్తులకు లాగా సూచకంగా అనుక్షణం మోగుతూ ఓంకారోచ్చారణ సాదృశ్య ఓంకారం ద్వారా బదులు పలుకుతున్నట్లున్నాయి. పురాతన కాలంలో అనుజ్ఞ సూచక శబ్దాలతో ఓం అని పలుకుతుండేవారు. ప్రస్తుతం ఆవు అంటున్న విధంగా ఉంది. హిమాచల వంశానికి గల కీర్తిధ్వజాన్ని శోభిలజేసే పతాకమా, నీ నరసాభరణము మాకు శీఘ్రముగా సముచిత ఫలాన్ని ప్రసాదించిన అగులుగాక. కారణం, దాని లోపల నీ అతి శీతల నిశ్వాసాల అలా ముత్యాలు తయారవుతున్నాయి. వామభాగంలోని ముక్కు పుడకలోని ఓ ముక్తామణి బయట కనిపించుతున్నది. సుందరమైన దంతాలు గల ఓ భగవతి, సహజంగా అరుణవర్ణం కల నీ అధరాల శోభతో సాదృశ్యం కల వస్తువుల నామాలను వర్ణిస్తున్నాను. విద్రుమతులకు పొలం వచ్చి అంటే అంతమైన చెప్పబడుతున్నది. కానీ బింబ ఫల మాత్రం కాదు. ఏమందువా, దాని అరుణిమ ఈ బింబం యొక్క ప్రతిబింబ అరుణిమ ప్రకాశ సాదృశ్యంగా ఉంది. పోనీ ఏ విధంగా అయినా నీ పెదవులను పోలుద్దామా అంటే అవి అధర సౌందర్యాలతో ఒక్క కళతో కూడా సమానం కాకపోవడంతో సిగ్గుపడనా. అమ్మా, చంద్ర మనోహరమైన నీ ముఖము నుండి మందహాసములు వెన్నెల కంటే మధురములై ప్రవహించుతున్నవి. వెన్నెల త్రాగి బతికడి చకోరములు పక్షులు మిక్కిలి మధురమై నీ దరహాత చంద్రకళలను త్రాగిన చకోరములు రుచిభేదమునకై చంద్రుని వెన్నెలను పానము చేయుచుండును. అమ్మ, తిరునవ్వెలను త్రాగి బతికడి చకోరములు చంద్రుని చంద్రికల వలె మధుర మనోహరమైనది. చంద్రుని వెన్నెల పుల్లనై తీపితనం ఇవ్వడానికి రుచిభేదముకై పులుపు ఇష్టమైనట్లు వానికి ఇష్టమగు చున్నదని భావము. అనగా అమ్మ ముఖము చంద్రుని కంటే చిరునవ్వుల వెన్నెల కంటే మధురము మనోహరము అని భావము. అమ్మ, పతిదేవుని గుణాలను కీర్తించడంలో అలసట చెందని దానవు జపాకుసుమ శోభను అధిగమించిన భవదీయారుణ జిహ్వకు జయమగుగాక. దాని అగ్రభాగంలో ఆసీనమై ఉన్న స్ఫటిక శుద్ధ కాంతిమయ సరస్వతి మూర్తి శరీర మాణిక్య సదృశంగా ఉంటుంది. ఓ మాత,
రణరంగంలో దైత్యులు జయించి అపాకృత స్థిరస్థాన కవచాలను విప్పి శివుని నిర్మల్యమునందు విముఖమై ఉండునని భాగమై స్కంద ఇంద్ర ఉపేంద్రాదులు ముగ్గురు నీ ముఖ పానగ్రాణాన్ని చంద్ర సాధుత స్వచ్ఛ కర్పూర ఖండాలు పడి ఉండగా వాటిని గ్రహిస్తున్నారు. జనని పశుపతి యొక్క వివిధ అపదానాలను మరచిన లోకోపకారాలను వీణుపై గానం చేసే సమయంలో శిరస్సు నూపుతూ నువ్వు సరస్వతిని సాగిస్తూ పలుకనారంభించగా ఈ వాగ్మాధుర్యము వల్ల వీణా కలరవని నాదాలు కూడా పేలవంగా వాణి తన వీణను వస్త్రాచ్ఛాదితం చేస్తుంది. అంటే భగవతి వాణి మాధుర్యం ముందు సరస్వతి వీణానాదం కూడా పనికిరాక ఉంటుందని అర్థము. ఓ గిరిజానుత ఉపమానరహితమైన నీ చుబుకమును మేము ఎలా వర్ణించగలము? దానిని నీ తండ్రి అయిన హిమాచలు వాత్సల్య ప్రేమలతో తన వేళ్లతో నిమిరాడు. గిరీశుడు అతర పానాకులతో నీ చుబుకాన్ని మాటిమాటికి పైకి ఎత్తగా అది శంభుని హస్తాలతో మేము చూసుకోవడానికి ఎత్తిన దర్పణం అన్నట్లుంది. ప్రకృతి ముఖ దర్పణమై సదృశమైంది. అందులో మహాదేవుని వదనం ప్రతిబింబిస్తున్నది. ఓ శివాని, మహాదేవుడు నిన్ను ఆలింగనం చేసుకోవడం వల్ల కలిగిన పులకిత వల్ల పొందిన నీ మెడ ముఖారవిందానికి కాడవలి ఉన్నది. ఆ గ్రీవానికి ఆరో భాగంతో లత వంటి హారం కృష్ణ చందవనని వంకీచే వల్లిన తామర చూడకనున్నది. ఓ త్రిభువన సుందరి, గతి గనుక గీత గానాలతో నైపుణ్యం కలగాన కన్యాణవేషలు వందితులైనట్టి దారాలకు నూరుగా నీ గళసీమలోని త్రిరేఖలు అనేక రాగాలకు స్థానమై షడ్జ మధ్యమ గాంధారాలనే 3 గ్రామాలను స్థిరంగా ఉంచడానికి ఏర్పరిచిన సరిహద్దులై ప్రకాశిస్తున్నాయి. ఓ పరమేశ్వరి, బ్రహ్మ తన ప్రథమ శిరస్సును ఖండించిన పరమశివుని నఖాలకు భీతి చెంది శేషించిన చతుర్ముఖాల అభయాన్ని ప్రసాదిస్తున్న తలపుతో 4 మోహములతో తామర చూడుల వంటి మృదువైన నీ 4 భుజాల సౌందర్యాన్ని సూచిస్తున్నాడు. ఓ గిరిజాకుమారి, నవ్య పద్మ ప్రకాశాన్ని పరిహింపజేసే నఖకాంతితో చేజల్లుతున్న నీ కరకాంతిని ఏమని వర్ణించగలనమ్మా? విహరించే శ్రీదేవి యొక్క చరణాలయందలి లాక్షారసానికి సాటి కాని కమలము ఏ కళతో భవదీయ కరకాంతికి సాటి అవుతుందేమో చెప్పలేము సుమా. ఓ మాత, క్షీరాలు స్రవిస్తున్న నీ స్తనద్వయాన్ని చూసి తన కుంభాలనే గణపతి తన కుంభాలను తమ్ముడుకుంటున్నాడు. కుమార గణపతులకి పానం చేయబడిన నీ స్తనక్షీరము మా దుఃఖాలను దూరము చేయుకాక. అమ్మ జగన్మాత, ఈ స్తనములను అమృతముతో కూడిన మాణిక్య పాత్రలు హిమాలయ కీర్తిదమైన జగజ్జన్ని మాకే విషయమున సందేహం లేదు. అమ్మ, నీ స్తనములు అమృత రసపూర్ణ మాణిక్య పాత్ర సమానములు కావుననే నీ స్తన్యామృతమును త్రాగిన గజానన కంద కుమారులు ఇప్పటికి శ్రీ సాంగత్యము నెరుగని కోరిన వారై అమృతానందమునందు ఉన్నారు కదా. అమ్మ, నీ వక్షస్థలంలోని హారాన్ని గజాసుర కుంభస్థలంలోని మణులతో గుర్తుపడి స్వచ్ఛం అనేది బింబాధారం వంటి అతరోష్ట కాంతితో చిత్రవర్ణం కలదైన ముత్యాల హారాన్ని మహాదేవ ప్రతాపయుక్త యశస్సులని ధరిస్తున్నావు. ఓ పర్వతరాజనందిని, కరుణతో నీకు ఇచ్చిన క్షీరాలను ద్రావిడ బాలుడు ఆచార్య శంకరుడు పాలన చేసి మహాకవులను సైతం మనోహరమైన కవిత్వాన్ని చెప్పగలిగాడు. భౌదీయ స్తన్యము హృదయం నుండి పాలసముద్రంలో కవిత్వాన్ని విశేషంగా ప్రవహింపజేస్తుంది. ఓ గిరితనయ, హరుని కోపదాగ్ని జాలవాళిచే
ఆక్రమించబడ్డ శరీరం గల మదనుడు సర్వరూపమైన నీ నాభిని ఆశ్రయించాడు. కనుకనే జనని విజ్ఞులు మదనుని దేహి బహిర్గతమైన రూపాన్ని నీ నూనుగారుగా గ్రహిస్తున్నారు. తల్లి, యమునా తరంగ సదృశంగా సన్నమైన నీ నడుముతూ ఈశాన్మాత్రంగా ఉన్న నూగారు కలితాల వంటి కుచమధ్యంలో వాని రాపిడికి మిక్కిలి సన్నదైన బిలం వంటి నాభి దేశాన్ని ప్రవేశించినట్లుగా పండితులు భావిస్తున్నారు. ఓ గిరి సుత, ఈ నాభి స్థిరమైన గంగావర్తం చుడికొండంగాను, మొగ్గ వంటి కుచములు నూగారుతులకు పొందుగాను పాదుగాను, మన్మధుని శరీరాగ్నికి కుండగాను, రతికి విలాస మందిరంగాను, శివుని నయన సిద్ధికి గుహ అర్ఘ్యంగాను ఉండేది. ఇదేనా అని భావించడానికి వీలుగానే అలరారుతున్నది. అమ్మా, నీవు స్త్రీలలో సర్వోత్తమురాలు. మగమునకు తిలకము వలె నీవు వారికి శోభను ఉత్తమతస్తమత్తు కలిగించుతున్నావు. హిమగిరి పుత్రికవు, జగజ్జన్నివి. నీ నడుముని ఏమని వర్ణించును? నీ నడుము సహజముగానే సన్ననిది, తన భారమున కొంత వాలినది. ప్రవాహ వేగమున గట్టు తెగిపోవుచుండగా ఒడ్డున ఉన్న చెట్టు వలె కదలుతూ పడిపోవునేమో అని అనిపించుచుండును. అట్టి నీ నడుము మాకు కుశలములు ఇచ్చుగాక. ఓ దేవి, స్వేదానికి తడిసిన రవికను పీల్చేది, కక్షలను ఒలిసేటట్లు చేసేది, తోన్న కుంభాలతో సమానమైనవి అయినవి నీ తనాలను రక్షించడానికి వాటికి పుట్టించిన మన్మధుడు ఎలకలతే 3 పేటలుగా బిగించినట్లు ఉదరంపై ముడతలు 3 గోచరమవుతున్నాయి. ఓ హిమాద్రిసుత, హిమవంతుడు తన పర్వత స్థానాల నుండి విశేష భారాన్ని తెచ్చి పుత్రిక నీకు అరణంగా ఇచ్చి ఉన్నాడు. అందుకే కాబోలు భవదీయ తంబ భారం మరింత ముందుకు వంగి భూప్రదేశాన్ని ఆచ్ఛాదితం చేస్తున్నది. అది లఘుత్వాన్ని పొందుతున్నది. శాస్త్రాలను ఎరిగిన తల్లి గౌరీదేవి, ఊరువులతో నువ్వు గజతుండ సువర్ణ కదలీ కాండాదులను జయించినావు. గోళాకృతి కలిగి పతిదేవునికి ప్రణమిల్లడంలో కాఠిన్యాన్ని పొందినమైన మోకాళ్ళతో దివ్య గజాల కుంభ తలాలను జయిస్తున్నావు. శివుని కంటి మంటకు ఒడలు కాలగా మన్మధుడు శివునిపై కోపగించెను. వానిని గెలువలను తలిచెను. అయినను 5 పుష్పబాణములను పెంచుకొనెను. వానిని ఉంచుకొనుటకై 2 అమ్ము పొదలను కూర్చుకొనెను. ఆ అమ్ము పొదలే నీ జంగములు, పిక్కలు. ఆ బాణములు పొదలైన కొనలు నీ కాలిగోళ్ళు. నీ పాదములకు సాగిలబడి మొక్కిన దేవతల కిరీటంలోని రత్నముల యందు నీ కాలిగోళ్ల కాంతులు ప్రతిఫలించి సానబట్టి ఉన్నవి. నీ కాలిగోళ్ళు మరియు మన్మధుని వదిలిన బాణములు కొనలుగా ప్రకాశించున్నవి. జనని, నీ చరణాల వేదాగ్రాలైన శిరాలంకారాలుగా ఉన్నాయి. పరమశివుని మస్తక పరిభాగంలో చేజరిల్లే భగీరథి నీకు పాద్యమవుతున్నది. నీ చరణ రాజీవాలలోని లాక్షారసం శ్రీహరి కిరీట స్థగిత మాణిక్యాలకు సైతము ప్రకాశాన్ని ప్రసాదిస్తే అట్టి నీ చరణాలను కరుణించి నా శిరస్సుపై ఉంచుము. శివాని, భవదీయ చరణ తాడనాన్ని అభిలషించే ఉద్యానవనంలోని అశోక వృక్షాన్ని ఉద్దేశించి పరమశివుడు అసూయ చెందుతున్నాడు. పారాన్ని గలి అట్టి భవదీయ చరణ కమలాలకు తల్లి నేను ప్రణమిల్లుతున్నాను. శివాని, ఏకాంతంలో నీ నామాన్ని పొరపాటుగా చెప్పి తర్వాత వంగిన పత్ని పాదంతో పాలతాన తన్నగా తన్ను దహించిన కారణంచే క్రోధంతో ఉన్న మదనుడు కత్తి తీరేటట్లు తన కాలి అంజల రవళలతో పరమశివుని పరహసించినట్లుంది. హిమాలయ వాసానికి అర్హమైనది, బ్రహ్మముహూర్తంలో సైతం విశదమైనది, సర్వులకు విశేష భాగ్యాన్ని ప్రసాదించేది, మంచి చేత కొట్టబడినది అయిన నీ చరణాలు ఇసా సమయంలో మూసుకుపోయి రోజాలను జయిస్తాయి అనడంలో సందేహం ఏముంది? అమ్మా జగన్మాత, హిమగిరి పుత్రిక, నీ పాదములు హిమగిరి యందు తిరుగు నేర్పగలవి. రాత్రి యందు విశాంతమందు సమయాచారులైన నీ భక్తులకు సర్వసంపదలను కలిగించును. ఇట్టి నీ పాదములు
ఇటు నీ పాదములు మంచుచే దుర్భరమగు రాత్రి అందు ముడుచుకొని ఉన్న లక్ష్మీనివాస స్థానమగు పద్మమును జయించుచున్నది. ఓ చండీదేవి, దరిద్రులను ఐశ్వర్యాన్ని ప్రసాదించే నీ చరణాలను, అమరుల పాణి పద్మాల కాంతిని అధిగమించి నీ కాళ్ళగోళ్ళు దివ్యుల అభిష్టాన్ని నెరవేర్చే కల్పతరువులని మించి ఉన్నవి. అమ్మా దుర్గా, దీనజనులకు తగిన విధంగా ఐశ్వర్యాన్ని విశేషంగా ప్రసాదించే రాశీభూత సౌందర్య మకరందాన్ని వెదజల్లేవి కల్పతరు సుమగచ్చ సాదృశ్యంగా సుందరమైన నీ చరణాల విందులు లీనమైన నా జీవుడు షట్చరణాలతో షడింద్రియాలతో షట్ అతత్వాన్ని భ్రమరూపాన్ని పొందుగాక. అమ్మా జగన్మాత, అమ్మా దుర్గా, దీనజనులకు తగిన విధంగా ఐశ్వర్యాన్ని విశేషంగా ప్రసాదించి రాశీభూత సౌందర్య మకరందాన్ని వెదజల్లేవి కల్పతరువు మగుచ్చ సాదృశ్యమైనది నీ చరణాల ముందు లీనమైన నా జీవుడు షట్చరణాలతో షటింద్రియాలతో షట్తత్వాన్ని పొందుగాక. చక్కని నడతగల చారుశీల, నీ వదనంలో సంచరించే హంసలు అడుగులు వేయ నేర్చుకోవాలన్న తలంపుతో తడబడుతూ నిలకడగా ఉండలేకపోతున్నాయి. అందువల్ల భౌదీయ పాదార విందాలను మొలత అనే వంకతో ఆ మరాళాలకు నరకం నేర్పుతున్నాయి. అమ్మా అధికారులైన బ్రహ్మ విష్ణు రుద్రేశ్వరులు నీకు మంతం కాగా పరమశివుడు నిత్యజల ప్రకాశంతో నువ్వు ఆచ్ఛాదించుకుని అంబరమై కూడా భవదీయ అరుణ ప్రకాశ ప్రతిబింబం కారణంగా అరుణీశైలుడై శృంగార రస మూర్తిభవించినట్లుగా తోస్తున్నది. ఓ హిమాచల సుత, భవదీయ కుంతలాలతో కుటిలత్వాన్ని, చిరునవ్వులో మృదుత్వాన్ని, చిత్తంలో దిల్సిన పూలకాంతిని, వక్షస్థలంలో పాషాణ సదృశ కాఠిన్యాన్ని, నడుములో కృశత్వాన్ని, కుచదేశంలో వికలత్వాన్ని, యుతంబ ప్రదేశంలో విస్తారాన్ని, అనిర్వచమైన రక్తయంద ఆసక్తి కల పరమ శివకరణ జగద్రక్షార్థం సమర్థమవుతున్నది. జగదేక సుందరి, త్రిలోకజాన్ని, చంద్రుని కళంకం, చంద్రబింబం కళలు క్రమంగా కస్తూరి జల కర్పూరాలు కాగా వాటితో నింపినది మరకత మాణిక్య మంజూష నువ్వు వినియోగించడం వల్ల బ్రహ్మదేవుడు ఈ మంజూషను మాటిమాటికి మీకోసం ఉపయుక్త వస్తువులతో నింపుతున్నారు. అమ్మా, నీవు పరమశివుని రాణివి. అందువల్ల చంచలాత్మలకు చరణ రాజీవ సేవా భాగ్యం లభించదు. నీ గృహ ప్రాంగణంలో వసించే ఇంద్రాది దేవతలు అనిమాది సిద్ధులతో మహత్తర లాభాలను పొందుతున్నారు. ఓ గిరిజానందిని, ఎందరో కవీశ్వరు సరస్వతిని ఆరాధిస్తున్నారు. ఎందరో మహాలక్ష్మికి అధిపతులవుతున్నారు. పతివతలో ప్రథమ స్థానాన్ని అలంకరించిన తల్లి మహాదేవునికి వినాని ఆలింగనము ఎర్ర గోరింటాకు కూడా దొరకదు. అంటే విద్యాదానాలు అనేకులు లభిస్తాయి, కానీ నువ్వెవరికీ వసిరాలు కావు. ఓ పరబ్రహ్మ స్వరూపిణి, వేదతత్వాలు నిన్ను సరస్వతిదేవి గాను, హరిపత్నికు శ్రీమహాలక్ష్మి గాను, శివపత్నికు పార్వతీదేవి గాను వర్ణిస్తున్నారు. నువ్వు ఆ ముగ్గురిని అధిగమించిన దానివై వారందరికీ అంతులేని అపార మహిమ సమన్వితమై మహామాయ ప్రకృతిని పరబ్రహ్మ పట్టపు రాణిగా విశ్వాన్ని పరిపింపజేస్తున్నావు. అమ్మా, పరబ్రహ్మను తెలియగోరే నేను ఈ ఎర్రని చరణాలను ప్రక్షాళన చేసి తీర్థాన్ని విద్యార్థి అయిన నేను ఎన్నడూ తాగుతాను కదా. జన్మతః మూగవాడైన వానికి కూడా కవిత శక్తి రాగలడానికి హేతుభూతమైన వాని యొక్క ముఖారవిందంలోని తాంబూల రథాన్ని నేను గ్రహించగలిగేది ఎన్నడో కదా. అమ్మా పార్వతి, నిన్ను సేవించేవాడు సరస్వతి లక్ష్మీ దేవతలకు బ్రహ్మ విష్ణులకు శత్రువు అవుతున్నాడు. సుందరాంగి అయిన
ప్రతి పాతివ్రత్యాన్ని సైతం భంగపరిచేవాడవుతున్నాడు. చిరకాలం జీవించి అవిద్య సైతం భంగపరిచేవాడవుతున్నాడు. చిరకాలం జీవించు అవిద్య అంతగా కాగా దేవునితో కలిసి పరబ్రహ్మరూపాన్ని పొందుతున్నాడు. జనని భగవత్ ప్రసాదలత్వమైన వాగ్రూపమైన ఈ నీ స్తుతి సూర్యనారాయణకి సమర్పించే వెలుగుతున్న హారతి లాంటిది. చంద్రునికి చంద్రకాంతి మునుల కలిలీలతో సమర్పించిన జల అర్ఘ్యం లాంటిది. సముద్రానికి సాగర తలిలాలతో చక్కాన్ని చేకూర్చవుతుంది. ఓం శ్రీమత్రే నమః. ఓం శివశక్తాయుక్తమది భవతి శక్త ప్రవేతుం నచ దేవం దేవః న కలుం కుశల వందతు మసి అతస్థ ఆరాధ్యాం హరి హరాభ్యర్థి పునః స్తౌతువా కథ మకృత పుణ్య ప్రభవితి. సుధా సింధుర్मध्ये త్రివిటవాపి పరివృతే వాణిద్వీపే నిపోవనసి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివేంక పరంక నిలయాం అవిత్వాం ధన్యాం కదచిన చిదానందలహరిం. మహీ మూలాధారే కమసి మణిపూరే కుతవహం యుతం స్వాధిష్టానే హృది మృత ప్రకాశమపరి మనోవాపి భ్రూमध्ये సకలమపి విత్తాం కులపదం సహస్రారే పద్మే సహ అహసి అవత్య అవిరహసి. అవరం వర్షియామాసం నయన విరసం నర్మసూతురం తవాగ్నో లోకే పతిత మనోధావంతి శతకః గళదేశి బంధ కుచ కల సవి ప్రవిస్తసి చయ అటోత్కుటాస్త్యంగో విగళిత దుకుల యుతమా. కవీంద్రాణం చేతః కమల వనబాల తాపరుచిం భజంతే ఏ సంతః కతి చరణ అతిచరణమేవ భవతిం యజ్ఞసే ప్రేయాస్తను అరుణ తదుసంగల అహరి కబీరాభిరగ్ని రుదతి నతాం రజ్జసమీ ముఖం బిందుం కృత్వా కుచీగ మధ్యస్థ తదో హారార్ధం ధ్యాయోద్యో హరమహిషితే మన్మథ కలశాం న సద్య సంక్షోభం స న అనయతి అవనిత ఇత చిన్లఘుం త్రిలోకేమప్యాసుం భవమతి రైవేణుంత తనయుగాం. స్వదేహాద్భూతభిర్గుణి రణిమాదాభిబభితః అనిషవే నిత్యేత్వా మహామితి తదా భావయతి యః కిం ఆశ్చర్యం తస్య త్రినయన ససమృద్ధిం తృణయతః మహా సంవర్తాగ్ని విజయతి నీరాజనవిధిం. పరం యోనిం లక్ష్మీం తితయమిద ముదౌత అమనః రిధా ఏకే నిత్యే నిరవధి మహాభోగరథికః అజింతి త్వాం చింతామణి గుణాని వద్దక్షవలయః శ్రేయగ్నౌ దుఃఖంత సురభిస్సుత దారాహుతి శతై. తవ జ్ఞాన చక్రష్టం తవ తపన శశికోటి ద్యుతిధరం పరమం శంభుం వందే పరిమళిత హాస్యం పరచిత యమారాధ్య వ్యక్త రవి శశు చీనామవిషయే నిరాలోకే అలోకే అనివ సతిహ భూలోకభువే.
तव स्वादाष्टाने उत महमधिष्ठाय निरतं तमीडे संवर्तं जननी मदतिन्ताञ्चमायाहं यदा लोके लोकान् दहति वहसि क्रोधकलिते दयार्दया दुष्टस्पृशि तम उपचारं प्रतीति तुनोतु ध्वान्तं न तुलित दलि तेन्द्रे रसं घन सिग्नस्तक्षं चिकुर निकुरम्ब तव शिवे यदीयं सौरभ्यं सहजमुपलब्धं सुमनसः अवनस्त्वमि अन्मन्ये बलमदन वाटि विकटिपाम् ललाटं लावण्यद्युति विमलमभाति तव अद्वितीयं तनन्मे मकुटघटितचन्द्रशकलम् अभिरास्या व्याज्ञ आसक उभयमपि सम्भूय च निदः सुधालेपस्यूति न्युति परिणमिति राका हिमाकरा सुरद्गण्डो भोग प्रतिफलित ताटङ्गयुगलं चतुश्चक्रं मन्ये तव मुखमिदं मन्मथरथं यमारूह्य दृह्य तव निरत मार्केन्दुचरणम् अर्केन्दुचरणं महावीरमारः प्रमदनपतये सज्जितवते चितोज्ज्वलां जालं तव वदन चन्द्रः च पिबतां चकोरणामसि दति रथतयः चङ्कुजडिया जडिमाः अदस्ते सीता सोमरमृत सोसामृत लहरि इलीलीमानरुचयः विभन्तिस्तस्यन्दं निशिप्रसं काङ्गी कदयः रणे जित्वा दैत्या नः पृछ शिरस्तै कवचभिः भवर्निर्वृत्तै चण्डान् च त्रिपुर हर निर्माल्य अभिमुखै विशाखेन्द्रो उपेन्द्रै सत विशदकर्पूरशकलाः अनलीयन्ते मातस्तव वदन ताम्बूलकबला तमं देवी कन्बिज शुभवदन पितं तनयुगं तव एदं न खेदं हलतु सततं पश्नुत मुखं यदा आलोक्यसज्ञो कुलितहृदयो हासजनक स्वकुम्भो हेमारम्भः परिमकृति हस्तेन झटिति अमूते वक्षजा अमृतरथ माणिक्य कुसुसौ स न असन्देहास्पदो नगपति पताके मनसि वनः पिबन्तौ यस्मा दविधि विदित वधूकरसिकौ कुमारा अद्य वादाज्यसि धिरदवदन क्रौञ्चदलनौ तव तन्यं मन्ये धरकन्ये हृदयतः पयः पारावाराः परिवहति सारस्त्वमितमिव दया अच्चावादताच्च दत्तं द्रविड शिशुसाराताद्दत्तवयः कवीनां प्रौढना मदनि कमनीयकवयितौ हरक्रोधोद्वजालावलिभिरवलीडेन अपुषाः गम्भीरेतेन अभिरसि कृतज्ञो मनसिजः समुत्तप्ता तस्मादतलतनये धूमलतिकाः जनस्तां ज्ञानी ते जननी तव रोमाळि गतिदितिः तिरा गजावर्तश्च
ముకుళ రోమావళిత కాళాబాలకుండం కుసుమం రేతే జోహత భుజ రతేర్లీలగారం కిం అసి తవ నాభిర్గిరిసుతే బిలద్వారం సిద్ధే దిశి సేనాయానాం విజయితే దితద్గిన్నశ్చ తనతట వరేణ రమ మజుషః మమాస్మూర్తైరాతిలక శనకై తృట్ట ఇవ చిరంతే మధ్యస్వతుటి తటతటి నీతి తీరతరుణాః సమవానాస్తేష్టప్నో భవతు కుశలం శైలతనయే కుచౌ సద్యస్థిత తట ఘటిత కూర్పా సుఖీదురౌ కషంత ఉర్మూలే కనకకళ శవౌ కలయతః తవత్రాతుం బద్గాదళమితి అలగ్నం తనూభవ ధృతా అందం దేవి త్రివళిల వల్లి భైరవా పరాజేతుం రుద్రం ద్విగుణ శరగౌర్భాగిరిసుతే విషంగౌ జంగతే విషమవ విశాఖ బాడామకృతః తదగ్నే దృశ్యంతే దశశరఫలా పాదయుగళై అకాగ్ర చద్బాణ పురమకుట తాణైకనిషాః హిమానిహ హంతవ్యం హిమగిరి నివాసైకచతురౌ నిశాయాం నిద్రాణాం నిశి చరమభాగే చ విశదౌ వరం లక్ష్మీప్రాత్రం తయ మతిసుజ్ఞాంతౌ తమయినాం సరోజం తత్పాదౌ జననీ జయత నిశ్చితం మిహంకం నకైర్నాకతీనాం కరకమలసోద్గత శశిభి తరుణాం దివ్యానాం మాతత హసత యువతే చండీచరణౌ ఫలాని స్వస్యేభ్య కితలయక అగ్రేణ దదతాం దారిద్ర్యభ్యో భద్రాం తియమ నిశ మహాన్య దదౌతో తదానే దీనేభ్య శ్రియ మనిష మాసారు సదృశిః మమందం సౌందర్య ప్రకర మకరంద వికరితి తవ ఆత్మన్ మనార్థ తబక సుభగే యాతు చరణే నిమజ్జన్మజ్జవ కరణ చరణై షట్కరణాం కళత్రం వైదాత్రం కటి భజస్తేన కవయః శ్రేయః శ్రియః దేవ్యః కిం వా న భవతి పతి కి అపి ధవై మహాదేవం హిత్వా తవ సతి సతీతానాం మాచరమే కుచాభ్య మథగ్గ కురు ఒకతరః ప్రాప్య సులభః గిరిమహుం దేవీం గృహిణి మవిదః హారే పత్నీం పద్మాం హరిసహచరీ అద్రితనయాం దుర్యా కిం పిత్వం దురమధిక పశ్చిమ మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మమహీషీ సర్వసత్య లక్ష్మా విధిహరి సపత్నో అవిరహితే రతే పాతివృత్తం తదలయతి రమ్యేణ వపుషాః చిరంజీవేన శపితపశు పాసస్య వ్యతికరः పరమానందాభ్యుక్త్యం రసేతి రసం త్వజ్జభజనవాన్ ప్రదీప జలదాభిధి వసక కర నీరాజనావిధి సుధా సూతే చందో ఉపల జలవైరై అర్ఘ్యన స్వకీయైర్వో అరంభో సలిల నిధి సాహిత్యకరణం తదీయో అభిర్గిరిస్తవ జనని వాచాం
प्रतिज्ञं ओम शांति शांति शांति। सर्वमंगल मांगल्ये शिवे सकलार्थ साधके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते। सर्वमंगल मांगल्ये शिवे सकलार्थ साधके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते। या देवी सर्वभूतेषु विष्णुमाये समिस्तो या देवी सर्वभूतेषु मातृरूपेण समिस्तो ये देवी जगत्तत्ते जगत्तत्ते नमस्तत्ते नमो नमः। यं शौर्यं बलं येषों मे भवतु। ओम शांति शांति।